మున్సిపల్ ఎన్నికలు జరిపించాలంటూ దీక్ష మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు జరిపించాలంటూ మున్సిపల్ కార్యాలయం ముందు ఎన్నికల సాధన కమిటీ ఆధ్వర్యంలో ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో వివిధ రాజకీయ కుల ప్రజా కార్మిక సంఘాల నాయకులు పాల్గొని మున్సిపల్ ఎన్నికలు జరిపించాలంటూ నినాదాలు చేశారు. ఏజెన్సీ వివాదంతో 27 ఏళ్లుగా పాలకవర్గం లేకపోవడంతో వార్డులో అభివృద్ధి కుంటుపడిందని వాపోయారు. భూ క్రయ విక్రయాలు లేక ఇళ్లు నిర్మించుకోవాలంటే సింగరేణి కార్మిక కుటుంబ సభ్యులు భయపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు మున్సిపల్ ఎన్నికలు అస్త్రంగా మారిందని వాపోయారు. ఇప్పటికైనా పాలకులు జోక్యం చేసుకుని ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సాధన కమిటీ మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు జరగక అభివృద్ధికి నోచుకోక మందమర్రి పట్ల అగమ్య గోచర పరిస్థితులు ఉన్నది. కానీ ఇక్కడ మున్సిపాలిటీ నోటిఫైడ్ ఏరియా ఏర్పడ్డ తర్వాత పన్నుల వసూలు కానీ అన్ని రకాలుగా విధి విధానాలు మాత్రం ప్రజల దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. కానీ మున్సిపల్ ఎన్నికలు జరగకపోవడం చాలా విచారకరం. ఎన్నికలకు ముందు ప్రతి ఒక్క నాయకుడు ఎమ్మెల్యేగా పోటీ అభ్యర్థి మందమర్రి పట్టణ మున్సిపల్ ఎన్నికలు జరిపిస్తామని చెప్పేసి వాగ్దానాలు చేసి ఆ తర్వాత ఆ వాగ్దానాన్ని వల్లకట్ల కలిపి ఎన్నికల కొరకు మాట్లాడడం జరగడం లేదు, ఎన్నికలు జరిపించడం లేదు. దాని కొరకై ఏదైతే తెలంగాణ ఉద్యమంలో మందమర్రి పట్టణంలో అన్ని పార్టీలు, అన్ని కుల సంఘాలు, అన్ని రకాల ప్రజలందరూ కలిసి సింగరేణి కార్మికులతో సహా పోరాటం చేశామో అదేవిధంగా మందమర్రి మున్సిపల్ ఎన్నికలు జరగడం కోసం అదేవిధంగా అన్ని పార్టీలందరం కలిసి ఈ పోరాటం మొదలెట్టాం. విడుదల వారిగా మా పోరాటం ఉంటుంది. తెలంగాణ వచ్చి ఎలాగే పోరాటం చేశామో అదేవిధంగా మందమర్రి పట్టణ ఎన్నికలు జరిగే విధంగా కృషి చేయడానికి మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఈరోజు మందమర్రి మున్సిపాలిటీ ముందు ఒకరోజు దీక్ష ప్రారంభించాం. దీని తర్వాత కలెక్టర్ ఆఫీస్ ముందు చేస్తాం. దీని తర్వాత ఇందిరా పార్క్ దగ్గర చేస్తాం. అదేవిధంగా అవసరమైతే జంతర్ మంతర్ ఢిల్లీ దగ్గరకు పోయి కూడా మేము దీక్ష చేసి ఎన్నికలు జరిగే విధంగా కృషి చేయడానికి మా అన్ని పార్టీల నాయకులందరూ ఒక్కదాటి మీదకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న కుల సంఘాలు కూడా మాకు మద్దతు పలుకుతున్నాయి. ఈ ఉద్యమానికి అందరూ కలిసి ఊపిరి పోస్తున్నారు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగే విధంగా ఈ ఎన్నికలు గతంలో స్వార్థపూరితమైన రాజకీయ నాయకులు ఈ మందమర్రి పట్టణంలో ఒక చైర్మన్ ఏర్పడితే రేపు మాకు ఎమ్మెల్యేగా అభ్యర్థికి ఇంకో పోటీదారుడు అవుతారని కుళ్ళు కుతంత్రాలతోటి ఆ రోజు జరగబోయే ఎన్నికలను ఒక కోర్టు ద్వారా రామచంద్ర అనే వ్యక్తితోటి కోర్టు ద్వారా ఎన్నికలాగే విధంగా ఎన్నికలు జరిపిస్తామని చెప్పి మాటిచ్చి ఎన్నికలు ఆపించిన నాయకులు మన గతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ అడుగుదాడలోనే మా ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్న అభ్యర్థి మాటిస్తున్నారు. గెలిచిన తర్వాత అరే మళ్ళీ వాడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మళ్ళీ పోటీదారుడు అవుతా అని చెప్పేసి వాళ్ళు ఎన్నికలు జరిపించడం లేదు ఇక్కడ నుంచి. అదేవిధంగా ఎస్టీలకు ఇల్లు కట్టుకోనికి పట్టాలు కానీ బ్యాంకు రుణాలు కానీ పొందడానికి కూడా మనకి ఇక్కడ అవకాశాలు ఉంటాయి. కాబట్టి మందమర్రి మున్సిపల్ ఎన్నికలకు జరిపించడానికి ఇప్పటికైనా అంతకుముందు ఎన్నో దశల వారీగా ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్ కోసం ఉద్యమాలు జరిగాయి. వాళ్ళందరూ చాలా కృషి చేశారు. అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ దశ ఉద్యమం లెక్కన మందమర్రి మున్సిపల్ ఎలక్షన్స్ కోసం ప్రతి ఒక్క పార్టీ, ఆల్ పార్టీస్ జేఏసీకి ఏర్పడి కుల సంఘాలు, ట్రేడ్ యూనియన్స్ అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్ జరిపేయడానికి ఈరోజు ఒకరోజు దీక్షకు సహకరించిన అందరికి కూడా